మనం ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉంటుంది ఏప్రిల్ మాసం ఉగాది తర్వాత? వీళ్ళకి కూడా చాలా బావుంటుందని చెప్పుకోవాలి సింహరాశి వాళ్ళకి. ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్‌కి చాలా చాలా బావుంటుంది. అంటే ఏంటంటే మం అధిష్టానం అంటాం కదా! సో, వాళ్ళు మాట వినేలాగా చేస్తుందనమాట ఈ నెల. అంటే ఆ సూచనలన్నీ కనిపిస్తున్నాయి మనకి. తప్పక పైకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకని బావుంటుందనే చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము కెరియర్‌లో కూడా విస్తరింపు అనేది జరుగుతుంది. అంటే పైకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బావుంటుంది కెరియర్. కెరియర్ బావుంటే మనకి డబ్బొచ్చే సూచనలు కూడా కనిపిస్తాయి. కానీ ఏంటంటే ఖర్చనేది చాలా అధికమనే చెప్పుకోవాలనమాట. అలాగే పార్ట్నర్‌షిప్ బిజినెస్ వీళ్ళకి బాగా కలిసొస్తుంది ఈ నెల. పార్ట్నర్‌షిప్ పెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ నెల. సో, బావుంటుందనే చెప్పుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఉన్నవాళ్ళు, స్టాక్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి కూడా మనకి లాభాలనే చెప్పుకోవాలనమాట. బావుంటుంది అనే చెప్పుకోవాలి. ఎక్కడ వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ ఇస్తుంది అంటే, దాంపత్య జీవితంలో కొన్ని ఎడబాటు రావడం కానీ, లేకపోతే మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడం గానీ ఎక్కువ జరుగుతాయి. అలాగే ఏంటంటే, వాళ్ళ పార్ట్నర్స్‌కి బావుంటుంది. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్స్ కానీ, ఈ సింహరాశి వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ కానీ, లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ కానీ, ఇంకా బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అలాగే మనం నెగెటివ్ సైడ్ మాట్లాడుకోవాలి అంటే, పార్ట్నర్స్ వాకౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే, ఓకే. మనస్పేదాలు అదే వస్తాయని మనస్పర్ధలొస్తాయి. వస్తాయంటున్నాను. ఓకే. విభేదాలొస్తాయని హ్మ్. చెప్తాం హ్మ్. కదా! చిన్న చిన్నవి మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయన్నాను కదా! అవి ఓకే. దాని మూలాని వాకౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. హ్మ్. హ్మ్. ఎస్పెషల్లీ విస్తరించడానికి. అండ్ ఆల్సో ఖరీదైన వస్తువు కొనుక్కోవడానికి లోన్స్ తీసుకొని కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఎవరికైనా లోన్స్ ఇస్తే తిరిగొస్తాయి ఈ నెల అని చెప్పలేము. హ్మ్. ఎక్కువ లోన్స్ తీసుకునే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయన్నమాట. అది ఫ్యూచర్‌లో బావుంటుంది అని చెప్పడానికి. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు తప్పక బయటికి ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే దూరపు దేశాలు సందర్శించే ఛాన్సెస్, అలాగే విహారాలు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉంటాం కదా! ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ ఎందుకు చేస్తాము? ఒక సబ్జెక్ట్ మనకి ఇదే సబ్జెక్ట్ కావాలి అని మనకి అనుకోకుండా ఆ! 4, 5 సబ్జెక్ట్స్ మనం కావాలనుకున్నప్పుడు, అంటే ఇది కాకపోతే ఇది ఆప్షనల్ హ్మ్. హ్మ్. పెట్టుకుంటాం కదా! అది ఆప్షనల్ ఎక్స్‌ప్లోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక వాళ్ళు వెళ్లి ఎక్స్‌ప్లోర్ చేసి మంచి నిర్ణయానికొస్తారు ఈ నెల అని చెప్పబడుతుందనమాట. అది కూడా బావుంటుంది. అలాగే గవర్నమెంట్‌లో ఉన్న వాళ్ళకి తప్పక గవర్నమెంట్‌తో పని చేయించుకోవాలి అన్న ఓహ్! వాళ్ళకి బావుంటుంది. రైట్. మంచి సూచనలే కనిపిస్తున్నాయి వాళ్ళకి కూడాను. హ్మ్. హ్మ్. పాలిటీషియన్స్‌కి నేను ఇందాక చెప్పినట్టు చాలా బావుందనే చెప్పుకోవాలి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. ఓకే. పాలిటిక్సే నా ఇది ధ్యేయం. నేనే ఈ కెరియర్‌లోనే పైకొస్తా అనుకునే వాళ్ళకి ఇంకా బావుంటుందనే చెప్పుకోవాలనమాట. ఓకే. అలాగే సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బావుంటుందనే చెప్పుకోవాలి. ఈ నెలంతా హ్మ్, మిశ్రమం అని చెప్పినా కొన్నిట్లో ప్లసెస్ ఉన్నాయి, ప్లసెస్, కొన్నిట్లో పాయింట్స్ మైనస్ ఉన్నాయి. ఉన్నాయి. హ్మ్. సో, సో, బావుంటుంది. దాంపత్య జీవితంలో మాత్రం కొంచెం కొంచెం రిలేషన్‌షిప్ ఒడిదుడుకులు ఉంటాయి. ఉంటాయి. సో, మెయిన్ అదే కాబట్టి పరిహారాలు చెప్పండి మేడం. లైఫ్ సాఫీగా సాగిపోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పక ఏంటంటే మనం దేవి పూజలే చేయవలసొస్తుంది. హ్మ్. ఆహ్, స్ సండే వెళ్ళి మనమేమో దేవికి అంటే ఏంటి చండీకే ఎక్కువ చెప్తాం మనం. చండీ పూజలు చేయించుకుంటే చాలా మంచిది. అలా కాకుండా సప్తశతి చదువుకోవచ్చు. మన ఇంట్లోనే పారాయణం చేయొచ్చు, హ్మ్. చదువుకోవచ్చు, వినొచ్చు. ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఇంకా పాజిటివిటీ అనేది పెరుగుతుంది. మనకేంటి ముందుకు సాగే ఇంకా ఎనర్జీ అనేది ఎక్కువొస్తుంది. అలాగే రిలేషన్‌షిప్స్‌లో కూడా మనకి ఎప్పుడు దేవి పూజలు చేసినప్పుడు ఎప్పుడూ కొంచెం శాంతంగానే ఉంటుంది. మనకు అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఓకే. పేషెన్స్ అనేది మనకి ఎక్కువొస్తుంది. ముందు నుంచి చెప్పేది అదే కదా! నోటి దుడుసు ఎక్కువొద్దు. అంటే హ్మ్. మనం ఏంటంటే మనకే అన్నీ తెలుసు అని మాట్లాడకుండా ఉంటే కొంచెం తగ్గుతే కనుక అన్నీ సర్దుకుంటాయనేది చెప్పడానికనమాట ఇవన్నీను. రైట్. బానే ఉంటుంది ఈ నెల. వచ్చే ఫ్యూచర్ కూడా వీళ్ళకి బావుంటుంది. ఎందుకంటే మళ్ళా జూపిటర్ ఏమో మూవ్ అవుతున్నాడు కనుక తప్పక బావుంటుందని చెప్పుకోవాలనమాట. రైట్. ఇది ఫస్ట్ నెల సూచన కదా! ఇది ముందు నెల సూచన అది. సో, బావుంటుందనే చెప్పుకోవాలనమాట. ఓకే. కలర్స్ అండ్ స్టోన్ ఏదిట బావుంటుంది? జనరల్‌గా అయితే మనం కెంపులనే చెప్పుకుంటాము ఈ రాశి వాళ్ళకి. కానీ వ్యక్తిగత జాతకం చూపించుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా మనం కరెక్ట్ స్టోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు శని సెవెంత్ హౌస్‌లో ఉన్నాడు. శని ఆల్రెడీ స్ట్రాంగ్‌గా ఉన్నాడు. మనం రాహు స్టోన్ ఏసుకున్నా ఇంకా బావుంటుందనమాట. హెస్నాయిట్ ఏసుకోవడం, గోమేధికం. హ్మ్. హ్మ్. అది కూడా బానే ఉంటుంది. అలాగే కలర్స్‌కొచ్చామంటే బ్రౌన్, లైట్ బ్రౌన్ నుంచి బ్రౌన్.
లైట్ బ్రౌన్ నుంచి మనం వేసుకోవచ్చు, బ్లాక్ వేసుకోవచ్చు అండ్ డార్క్ ఆరెంజ్, రెడ్డిష్ ఆరెంజ్ బాగుంటుంది అనమాట. ఈ 3 కలర్స్ చాలా బాగుంటాయి. అలాగే కాంబినేషన్ లో కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ కూడా చేస్తున్నాను అనుకుంటాను ఆరెంజ్, బ్లాక్ అండ్ ఆరెంజ్, బ్రౌన్ అండ్ ఆరెంజ్ ఆరెంజ్ చాలా బాగుంటుంది. సో చాలా బాగా చెప్పారు. సింహరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలే ఉన్నాయి మంత్ అంతా. భయపడాల్సిన అవసరం ఏం లేదు. దీనివల్ల మళ్ళీ శుభ ఫలితాలకి దారితీసే అవకాశం ఎక్కువగా ఉందని, కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి అని చెప్పారు. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి. కలర్స్ విషయంలో జాగ్రత్త వహించండి. కలర్స్ని పాటించే ప్రయత్నం చేయండి. ఆరెంజ్, అలాగే బ్లాక్, బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ మీకు బాగా కలిసి వస్తుంది అని, మీకు కెంపులు మీ స్టోన్ బాగుంటుంది అని, ఈ స్టోన్స్ వాడాలంటే ఖచ్చితంగా జాతకాలను పరిశీలించుకోవాలి. డాక్టర్ ఆర్బి సుధ గారిని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. సో ఈ రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.